వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైదరాబాద్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మా అక్క ఎంగేజ్మెంట్ వీడియో చూసారా? చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూసేయండి. సో ఇక్కడైతే నేను, మమ్మీ, పూజ అండ్ మా అక్క వాళ్ళైతే ఆన్ ద వే, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మేమందరం కలిసి ఇప్పుడు మా అక్క ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడైతే మేము వెళ్ళాము, కానీ జనరల్ బజార్లో మాకు ఏమీ కూడా నచ్చలేదు. ఈ ఫ్యాబ్రిక్ కూడా చూసాం కానీ మాకు నచ్చలేదు. ఇంకా మమ్మీ మదీనా వెళ్ళిపోదాం, ఇక్కడ ఏం నచ్చలేదు మాకు అని చెప్పి, ఎందుకంటే మ్యాక్సిమం మదీనా షాపింగ్ చేస్తాం నార్మల్గా ఫెస్టివల్స్కి, క్రిస్మస్కి అలా. సో ఇక్కడైతే ఒక శారీ చూసి ఆ శారీని చేద్దామంటే నాకు నచ్చలేదు అంటుంది. ఇంకా అప్పుడు మేము ఒక లెహెంగా స్టోర్కి వెళ్ళాము. అది మాకు దొరికింది. ఎలా అయితే ఆ స్టోర్కి వెళ్ళి ఎలా అయితే మా అక్కకి నచ్చిన ఒక లెహెంగా అయితే దొరికేసింది ఫైనల్లీ. సో మా మమ్మీ అయితే ఇక్కడ మా అక్క ఇలా లెహెంగా వేసుకోవడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే మా అక్క బ్రైడ్ అవుతుంది అని. సో ఎంతైనా మన పేరెంట్స్కి ఉంటుంది కదండి, మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం, వాళ్ళ లైఫ్లో ఒక సోల్మేట్ వస్తున్నారు అండ్ మన ఇంట్లోకి ఈవెంట్ జరుగుతుంది అంటే ఆబ్వియస్లీ. సో ఫైనల్లీ ఇక్కడైతే మా అక్క అవుట్పుట్, డ్రెస్ ఎలా వచ్చింది, లెహంగా ఎలా ఉంది, అసలు మీకు పిక్చర్లో కూడా చూపించలేదు కదా. సో ఇలా అయితే చూసాయండి, ఎంత బాగుంది, ప్రిట్టిగా. నిజంగా నా దిష్టే తగిలేలా ఉంది మా అక్కకైతే, అంత బాగుంది. అండ్ మొత్తం స్టిచ్చింగ్ అంతా మా మమ్మీయే చేశారు, బికాజ్ మా మమ్మీ వర్కే అది మా మమ్మీయే చేయించారు మొత్తం. అండ్ బ్లౌజ్కి అయితే అదే వర్క్ వచ్చింది, మేము అదే చేయించాము. కానీ శారీకి అయితే మమ్మీ దగ్గరుండి చేయించారు. మా మమ్మీ చాలా బాగా ఆలోచిస్తారు. మాకు నచ్చిన ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు, పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది డిజైన్. మేము పర్సనల్గా తీయలేదు. ఇట్టకోళ్ళకి వచ్చేసింది ముందు రోజు. ఇంకా నెక్స్ట్ డేనే ఎంగేజ్మెంట్ డే వచ్చేసిందంటే చాలా టెన్షన్గా ఉంటుంది ఫ్యామిలీకి, అమ్మాయికి చాలా నర్వస్ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ మెహందీ అయితే పక్క వేయించుకోవాలి, ఎందుకంటే ఇంత బాగా ఇంత హెవీగా మెహందీ వేయించుకునేది ఎప్పుడు? ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి. ఇంకా లైఫ్లో ఎప్పుడు వేయించుకోరు అంత హెవీ మెహందీ. సో మేమందరం కూడా హడావిడి చేసేసి వేయించేసుకున్నాం ఫైనల్లీ. సో ఇక్కడ అయితే మొత్తం డిస్కషన్ చేసుకొని, అక్క నాకు ఇలా పెట్టు అలా పెట్టని మా అక్కను కూడా అడిగి వేయించుకున్నాం. మేము ఒక పర్సన్ని కూడా తెప్పించాం. ఇక్కడ మా మమ్మీ అయితే మాకు చాలా ఆకలి వేస్తుంది అని చెప్పి మాకు టిఫిన్ తినిపిస్తుంది మా అందరికీ, మేమందరం మెహందీలో బిజీగా ఉంటే. సో అలా 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 మంచిగా తినేసి ఇలాంటి మెమరీస్ని కూడా మేము వీడియోలో పెట్టుకుంటున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నేను యాజ్ ఎ యూట్యూబర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. మా మమ్మీ తినిపించే మూమెంట్స్ అన్నీ కూడా ఇలా తీసుకుంటే ఫ్యూచర్లో ఎంత బాగా అనిపిస్తుంది అండి చూడడానికి కూడా, చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇలా డిస్కషన్స్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి అది ఇది అని మాట్లాడుకుంటూ మేము చాలా ఆరామ్సే కూర్చున్నాం. యాక్చువల్లీ ఎంత హ్యాపీగా అంటే అంత ఆరామ్సే. మా శాండీ అయితే నాకు నెయిల్ పాలిష్ పెడుతున్నాను, ఎందుకంటే నాకు మెహందీ ఉందని. నేను ఇక్కడ అదే చెప్తున్నాను. యాక్చువల్లీ చిన్నప్పుడు అది అంటే చాలా సిగ్గుపడేవాడు, కానీ ఇప్పుడైతే లిటరలీ ఏం చూడాడు, ఇది అమ్మాయిల పని అది అబ్బాయిల పని అని, మా అక్క వాళ్ళ కోసమే కదా అని ఆలోచిస్తాడు. అండ్ లెహంగా యాక్చువల్లీ మా అమ్మమ్మ వాళ్ళే తీసుకున్నారు, బికాజ్ మా అక్కకి పెట్టాలి అని చెప్పి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ముందు రోజు వచ్చి పెట్టారనమాట. ఈ లోపల సడన్గా ఒక పని చేసాం చూడండి. మా అక్క వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. రేపు మా పెద్దక్కది ఎంగేజ్మెంట్ ఉంది, రింగ్స్ కోసం ఇప్పటికిప్పుడు చేస్తున్నారు గుర్తు చేసుకుని. ఆ మెహందీలో పడిపోయి ఇది అసలు గుర్తే లేదు చూడండి. సడన్గా మా మమ్మీ చెప్పేసరికి నిజంగా మర్చిపోయాము. అయ్యో ఆల్రెడీ అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాం కానీ చేయలేదు. టైం ఎంత అయింది తెలుసా? 1 o'clock అయింది, 4 o'clock కాదు. మా మమ్మీ అప్పుడైనా గుర్తు చేసింది కాబట్టి ఎంత లేట్ అయినా చేసేసాం. నా చేతులతో మా అక్కకి చేయడం నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. పిల్లలు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు, అందుకే అంత బాగా వచ్చింది. లిటరలీ చాలా హ్యాపీగా ఉండే నేనైతే. హలో గైస్, మాకు లిటరలీ నిద్ర రావట్లే. ఇప్పుడు 2:40 అవుతుంది. చాలా ట్రై చేసాము, గంట నుంచి నిద్ర ట్రై చేసాము మేమిద్దరం, మా ఇద్దరికి తెలియకుండా, కానీ నిద్ర అవ్వట్లే. సో ఇంకా మెహందీ తీసేసి చూడండి ఎంత బాగా పడినామో, మేము మంచిగా లవ్లో పడినా. అయితే ఇప్పుడు ఏంటంటే మేమేం చేయాలో అర్థం కాక ఇక్కడ కేక్ తింటున్నాము. కేక్ ఉంది. సో
కేక్ తింటున్నాం అనమాట. సో వాయిస్ ఓవర్ మాడిస్తాడు ఎందుకంటే నేను బిజీగా ఉంటాను లిటరలీ. సో నా వీడియోలో చాలా ఎక్సైటెడ్ వీడియోస్ రాబోతున్నాయి, వీడియో వస్తుంది కూడా. సో స్టే ట్యూన్. నేనైతే మంచిగా కనిపిస్తలే, రేపు లుక్లో ఎలా ఉంటానో చూద్దాం. మోడైతే ఫుల్ ఆన్ చియర్స్ అప్లో ఉన్నాడు. లెట్స్ గో అండ్ రాక్ ఇట్ గైస్. కొత్త పాటు నేను కూడా మేకోవర్ చేయించుకున్నా, చాలా బాగుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా క్యూట్గా అనిపించాను నాకు నేనే. హెయిర్ స్టైల్ కూడా నాకు మంచిగా అనిపించింది. ఐ లైక్ ఇట్ సో మచ్ మై సెల్ఫ్. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, అందరూ బ్లెస్ చేశారు మా అక్కని. మొత్తం హ్యాపీనెస్ అంతా మా చుట్టే ఉన్నట్టు అనిపించింది. చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాం. మా మమ్మీ నేను చాలా ఎమోషనల్ అయిపోయాం. బికాజ్ మా అక్క మమ్మల్ని వదిలి ఇంకొక కొత్త ప్రపంచంకి వెళ్తుంది అని హ్యాపీనెస్ అండ్ బాధ కూడా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుందని అందరినీ పలకరిస్తూ మా మమ్మీ ఎంత హ్యాపీగా ఉంది కదా, క్యూట్గా. ఇక్కడైతే మా బావని జరిపేసి మరీ మా అక్కతో ఫోటో దిగా నేను. లిటరల్లీ చాలా మంచి మంచి మెమరీస్ ఉన్నాయి నాకు లైఫ్లో. ఫ్యామిలీ అంత సపోర్టివ్గా బ్లెస్డ్గా మా అక్క బావని బ్లెస్ చేసినందుకు లిటరలీ మీ అందరికీ థ్యాంక్స్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నిజంగా మీరందరూ బ్లెస్ చేయడం వల్ల మా అక్క బావ ఇంకా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, మీరు వచ్చినందుకు నేను నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నా. నిజంగా ఇవన్నీ మూమెంట్స్ అన్నీ చూస్తుంటే చాలా ఫన్, లవ్, ఎఫెక్షన్ అన్ని పాజిటివ్ వైబ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంత బాగుంది. నేనైతే వీడియో చూస్తుంటే కూడా ఓవర్వెల్ప్ అయిపోతున్నా, అంత హ్యాపీగా అనిపించింది. అండ్ నిజంగా మా డాడీ ఉంటే చాలా బాగుండేది అనిపించింది అక్కడ ఆ మూమెంట్లో. కానీ ఆయన మాతో ఫిజికల్గా లేకపోయినా స్పిరిచువల్గా హీ బ్లెస్డ్ దే బోత్. చాలా హ్యాపీగా ఉన్నాం నిజంగా. చూడండి మా ఫ్యామిలీ అంతా కూడా మా అక్క బావని బ్లెస్ చేశారు. ఫైనల్లీ ఎంగేజ్మెంట్ అయిపోయి మేము లంచ్ కూడా చాలా లేట్గా చేసాం. పాపం వాళ్ళిద్దరు కూడా అంతే లేట్గా చేశారు. ఫైనల్లీ దే ఆర్ సో హ్యాపీ అండ్ we are so happy too. Thank you so much for all my friends and family to wishing my cute couple. I love you so much. అందరికీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట మాత్రం గట్టిగా కట్టండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.